ఈఎంఐ ఇది ఒక మధ్యతరగతి మనిషి జీవితాన్ని ఒక వైరస్లా ఆక్యుపై చేసేసింది. మన చుట్టూ చాలామంది జస్ట్ వాళ్ళ ఈఎంఐలు కట్టడానికి నచ్చకపోయినా వాళ్ళ జాబులు చేస్తున్నారు. ఈఎంఐలు తీసుకోవడం తప్పు కాదు, కానీ మన స్తోమతకు మించి తీసుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భార్యాభర్తల మధ్యలో ఒకప్పుడు చాలా ప్రేమ ఉండేది, ఇప్పుడు ఈఎంఐలు మాత్రమే ఉన్నాయి. చూద్దాం వీళ్ళలో లేదో. శాలరీ పడిందా? ఎంత మిగిలింది? 2,000. నువ్వే బెటర్ రా, నా దగ్గర 1500 మిగిలినాయి. తూ ఏదో బతుకు. అంటే నెల మొత్తం 3500తో బతకాలా? షాపింగ్లు సినిమాలు అన్నావనుకో డైవర్స్ ఇచ్చేస్తా చెప్తున్నాం. దేవుడా, తప్పుగా రాసినవరా మా తలరాత. చెప్పరా. అరేమా ఏమనుకోకుండా 3,000 కొట్టరా, అర్జెంట్ ఉందిరా, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. రేపు పాడకు, మా అకౌంట్లో ఉన్నవే 3,000 రా. అవి కూడా నీకు ఇచ్చేస్తే నేను నా పిల్లం ట్యాంక్ మన దగ్గర బిచ్చమెత్తుకుని బతకాలరా. మీ అమ్మ చిల్లర ఉడుకులు పొద్దునే అప్పు కావాలంట. అయ్యకాయలకు గంజి తాగుతుంటే నిజంగా చెట్లకు పైసలు వేస్తే ఎంత మంచిగా ఉండను జీవితం. విజయ్, మా టీంలో అందరు ఐఫోన్ వాడుతున్నారు తెలుసా? నేను 3 సంవత్సరాల నుంచి ఇదే ఫోన్ వాడుతున్నా. నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా అందరి ముందు. ఎట్లనైనా ఈఎంఐలో ఐఫోన్ కొందాం అనుకుంటున్నా. ఏమంటావు? మళ్ళీ ఐఫోన్ అంటావేంది? అసలు ఆ కార్ ఈఎంఐ ఉంటుంది, వద్దంటే కూడా ఏసీ కొనిపించడం. ఆ ఈఎంఐ ఎవడు కడతాడే? హలో, వద్దంటే కారు కొన్నది నువ్వు, అయినా ఆ కారు ఈఎంఐకి నేను కూడా షేర్ ఇస్తున్నా. నీ ల్యాప్టాప్ ఈఎంఐ ఎవరమ్మా కడుతున్నది? ఒక్కసారి అన్న వాడిన విధాన్ని దుమ్ము పట్టుకుపోయింది అది. ఇంకా కార్ అంటావా? మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరి దగ్గర కారు ఉంది, మన దగ్గరే కార్ లేదు అని 2 రోజులు అన్నం తినకుండా అలిగితే అప్పుడు వెళ్ళి ఈఎంఐలో పెట్టి తీసుకున్నానే ఆ కార్ని. నువ్వే కదా ఎండ బాగొడుతుందంటేనే కదా ఏసీ కూడా కొన్నది. హలో, నేను ఎండ బాగా కొడుతుందని మాత్రమే అన్నాను, ఏసీ కొనమని అనలేదు. ఓకే సరే, ఎలాగో అలాగే షేర్ చేసుకొని ఈఎంఐ కట్టేద్దాం కదా. నాకైతే ఐఫోన్ కావాలంతే, లేకపోతే నా అన్నం తినని చెప్తున్నా. ఆనా ఎట్లున్నావురా కొడుకా? నాకేందానా చాలా హ్యాపీగా ఉన్నా నాన్న. ఏంలే, మీ అమ్మ నేను రేపు హైదరాబాద్ వస్తున్నాం. హైదరాబాద్ ఎందుకు? అదే దేనికి నాన్న? మన శంకరన్న కొడుకున్నాడు కదరా, వాని పెళ్ళి. లాస్ట్ ఇయరే కదా నాన్న వాని పెళ్ళయింది, మళ్ళీ మొన్ననే వాడికి ఇడుపు కాగితాలైనరా, మళ్ళా పెళ్ళి అంట. అది పెళ్ళి అనుకుంటున్నా, దసరా పండగ అనుకుంటున్నా, ఇయర్కోసారి చేసుకోనీకి. రేయ్, వాడు ఏం చేసుకుంటే మనకెందుకురా? నేను అమ్మ అయితే రేపు హైదరాబాద్ వస్తున్నాం. 10 రోజులు మీతోనే ఉంటాం, సరేనా? ఇక్కడి ఇగో అమ్మ మాట్లాడుతుందంట. రేయ్, పప్పులు ఉప్పులు కూరగాయలు అన్ని పట్టుకొస్తున్నా, నెల దాకా ఏం తేవద్దు, సరేనా? సరే అమ్మా. 10 రోజుల వర్ష అర్థమైందిలే. ఇప్పుడు ఈ 10 రోజులు మన నలుగురం 3,500తోనే అడ్జస్ట్ అవ్వాలి, అంతే కదా? వర్ష, మన ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఏవి అమ్మ నాన్నకు అస్సలు తెలియకూడదు, ఓకేనా? సరే. అరే అత్త మామ, ఎట్లున్నారా? ఇప్పుడేనా రావడం? రండి లోపలికి. ఎట్లున్నావు నాన్న? బాగున్నామ్మా. బాగున్నారా మామ? బాగున్నారా తల్లి? వానాకాలంలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయిరా బయట. అవునా? టెన్షన్ అవసరం లేదు మామ, మన ఇంట్లో ఏసీ ఉంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అయితే ఇంకేంది, మంచిదే. అయినా ఏందిరా ఇద్దరు ఇట్లా తయారయ్యారు? సక్కగా తింటలేరా ఏంది? మా మీద ఏమైనా రంది పెట్టుకుర్రా? ఏవు కామా, నీది ఎప్పుడు అదే ముచ్చట ఉంటది. రండి లోపలికి, రండి నాన్న. నడూరి. ఏంది కోడలి పిల్ల, ఏంది స్పెషల్? క్యాబేజ్ వండుతున్నా అత్తమ్మ. అయ్యా, నువ్వు ఈ కాలం ఆడపిల్లవేనా? గా క్యాబేజీలు కాకరకాయలు పెట్టకు. మేము ఊర్లుంటే గదే గడ్డి తింటాం, ఈడికొస్తే కూడా గదే గడ్డి తినాలనా? గా పిజ్జాలు బర్గర్లు గసుంటి ఉంటాయి కదా, ఈ నడుమ రీల్స్లల్లో మస్తు చూస్తున్నాం, గసుంటి పెట్టరా అజ్జరా? వామో,
పిజ్జాలు బర్గర్లు అంటుంది. ఆర్డర్ చేస్తే 1000 రూపాయలు అయితే ఉన్నయే 3500. దేవుడా, ఇప్పుడు ఏంది నా పరిస్థితి? ఏంది పిల్ల ఏమో గులుగుతున్నావు? అత్తమ్మా, అంటే అవి చూడ్డానికే బాగుంటాయి అత్తమ్మా, అవి మనం తినలేము. పైగా మీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇట్లనే మొన్న విజయ్ ఎగబడి తిన్నాడు. 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు తెలుసా? అవునా? అవునత్తమ్మా, పైగా బయట ఫుడ్ మొత్తం కల్తీయే, అస్సలు హైజీన్ కాదు. మొన్న మీరు ఆ రీల్స్ చూడలేదా? అయినా మీ ఇష్టం, ఆర్డర్ చేయమంటే చేస్తా. అమ్మో వద్దు తల్లి, గా క్యాబేజీ తింటాం తీ. అయినా గా పిజ్జాలు బర్గర్లు తినే అదృష్టం నాకు లేనట్టున్నది. నువ్వు గాని. సరే అత్తమ్మా. అమ్మయ్యా, బతికిపోయినా. 1000 రూపాయలు మిగిలినాయి. తప్పేంటి? ఏం చేస్తున్నావురా కొడుక? ఏ జమ్ని కామెడీ చూస్తున్నా, మస్తు ఫన్ ఉంటుంది అసలు. ఇంకా జమరీ కామెడీ ఏందిరా? అదేదో స్ట్రేంజర్ థింగ్స్ అట, మస్తు వైరల్ అవుతుందట. అది పెట్టి చూద్దాం. మన ఊళ్ళో కూడా దాని గురించే మాట్లాడుకుంటుండ్రా. స్ట్రేంజర్ థింగ్స్ అంటుంది, దానికి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కావాలి, తీసుకుందామంటే తిండికే దిక్కులేదు. ఏమైందిరా గంతగానం ఆలోచిస్తున్నావు? అంటే రానా, ఆ స్ట్రేంజర్ థింగ్ విజువల్స్ చాలా దారుణంగా ఉంటాయట రానా, మనం చూడలేము. ఆ సిరీస్ చూస్తూ 2-3 పిచ్చోళ్ళు కూడా అయిపోయారు రానా. అవునారా? అందుకే తెలంగాణ బ్యాన్ కూడా చేసి రానా. అట్లాంటిది అవన్నీ మనకెందుకు నానా? అవునా? అవునానా, మళ్ళా ఎందుకు నానా మనకు అవన్నీ? అరే, థియేటర్లో సినిమా చూసి చాలా అవుతుంది బిడ్డ. ఒక మంచి సినిమాకి తీసుకుపోవచ్చు కదరా. సినిమానా? టికెట్లకి 2000, పార్కింగ్ అని పాప్కార్న్ అని మొత్తం దూచేసుకుంటారు. మళ్ళప్పు చేయాలి. అమ్మ జీవితం ఇప్పుడు ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి, ఏదో మేనేజ్ చేయాలి. ఏం చెప్పాలి? రేయ్, ఏమైందిరా? అంటే అసలేం మంచి సినిమాలే వస్తలేవు రానా. ఎక్కడ చూసినా గన్స్, వైలెన్స్, రొమాన్స్, బ్లడ్. అమ్మో, నువ్వు వర్ష అసలు చూడలేరు నాన్న. ఏదైనా మంచి అనిల్ రావుపూడి ఫ్యామిలీ సినిమా వస్తే వెళ్దాం నాన్న, ఓకేనా? సరేరా, అందరు చూడగలిగిన సినిమాలకే పోదాం. సరేరా, నువ్వు ఆ జెమినీ కామెడీని చూసుకో. విజయ్, ఫుడ్ రెడీ అయింది, తిందామా? వస్తున్నా. ఏదన్నా మంచి ముచ్చట చెప్పేదున్నదా? ఎప్పట్లెక్కనే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదేనా? ఆ సూపేంద్రా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుతనే అందం. మీకు పెళ్ళై 2 ఏళ్ళు అయిపోయింది, యాదుందా మీకు? సప్పుడు లేదు. ఏ కంటంలేమ్మా, ఇప్పుడేమన్నా ఎత్తిపోతుందా? అవు మళ్ళా నీ తర్వాత పెళ్లి చేసుకున్న ఎవడాడు? వాసుగాడు. వాసుగాడు 2 పిల్లల్ని కన్నాడు. మొన్ననే 21 చేసిండు. ఎంత ముద్దుగున్నారో పిల్లలు తెలుసా? మాకు కూడా ఉంటది కదా మనవన్నో మనవరాల్లో ఎత్తుకొని ముద్దాడాలని. అయితే తెచ్చి పెంచుకో ఆ వాసుగాని పిల్లల్ని. ఆస్తి కూడా వానికే రాసిస్తాం మరి. ఏంది నాన్న ఇట్లా తయారైంది? తినుడేనా చెప్పేదేమైనా ఉన్నదా? గాంతే నన్నైతే తొందరగా తాతని చేయరా కొడుక. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాన్న. చేసినవుతి. అయినా మీకేం తక్కువైందిరా? 2 మంచిగా సంపాదిస్తున్నారు, మంచి ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, సంతోషంగా ఉన్నారు. మాకేమైనా ఇస్తున్నారా? దేవుని దయ వల్ల ఆ బాధ కూడా లేదు. మరి మిమ్మల్ని ఏం ఆపుతున్నది పిల్లల్ని కదా నీకే? ఏ కంటంలే మా ఒరియా కూకే. సరే ఆగురి. వానికి తెలియదా ఏమి? చిన్నపిల్లోడికి చెప్పినట్టు చెబుతున్నావు. ఎప్పుడు ఏం చేయాలను? నేను చెప్పేది కూడా అదే, ముదిరిపోతున్నాడని. అరే ఏంది నాన్న ఈమె? రేపొద్దునే శంకరన్న కొడుకు పెళ్ళుంది. మేమిద్దరం పోతున్నాం. మిమ్మల్ని కూడా రమ్మన్నారు, వస్తారా? పోదాం మామా. ఓకే అమ్మా. ఏ లేదు నాన్న, మాకు మా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంది. 1 వీక్ నుండి ప్లాన్ చేస్తున్నాము. వెళ్ళకపోతే ఫీల్ అవుతారు. మీ ఇద్దరు వెళ్ళొచ్చాను పెళ్ళికి. సరే కానీ ఏంట్రా? ఓ చుట్టాలు లేరు, పక్కాలు లేరు, ఏమైనా దోస్తులు బయట తిరుగుళ్ళు ఇంతే. పో రెడీ పో. కాక నీ దగ్గర కూసుటమా ఏంది? వెళ్ళు. ఏ మనకేడుంది రేపు గ్యాదరింగ్? నీ పొంద పిల్లలంగాను ఊపుకుడు పోతావా? ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఉన్నాయా పైసలు నీ కాడ? మరి రెడీ పోతావు పిల్లగానే నేనొస్తా అండు కాదు. తినే రే మామా, చెప్పే. మన బీటెక్ ఫ్రెండ్స్ అంతా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మంచికి 10,000 అంతే, వచ్చే. అరే మామ, నాకు కష్టం మామ. నిన్న నుంచి లూజ్ మోషన్స్ అయితేనే ఉన్నాయి మామ. నేను రాలే మామ, ప్లీజ్ మామ. రే నీ అబ్బా, హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉండేది, గోవా మొత్తం నీళ్ళే. ఏదో బీచ్ చూసుకుని కూర్చుందోలే. లేదు మామ,
కష్టం మామ, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా ఉంది మామ నా బతుకు. రే అవన్నీ చెప్పకరా, ప్రెషర్ ఏదో రోజు చెప్తుంటావు. మామ నాకు మళ్ళీ వస్తుంది మామ, అర్జెంట్ మామ. ఓకే మామ, బాయ్ మామ, బాయ్ బాయ్. మీ అమ్మ పత్తి ఫీల్ అంట పుత్తాకలమ్మ సాక అయిపోయింది వీడికి. ఓసే ఈ వీకెండ్ ఫ్రీయేనా? యాక్చువల్లీ ఆఫీస్లో అందరం కలిసి పబ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓవరాల్ బిల్లో స్ప్లిట్ అంట. కష్టమే, ఈ వీకెండ్ నేను మా ఊరు వెళ్తున్నా, అస్సలు పాసిబుల్ అవ్వదు. సారీ ఏమనుకోకు. అబ్బా నువ్వెప్పుడు ఇంతేనే. ఓకే సరే బాయ్. ఛా, వర్ష ఎంతసేపు వర్ష, తొందరరా, రోజు ఇదే పంచాయతీ నీతోని. నేను ఎప్పుడూ రెడీ విజయ్, పోదామా? తెలుస్తాం మామా. ఓకే అమ్మా. అమ్మా పోయేస్తా. రే 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 బ్యాగ్లో టిఫిన్ పెట్టినా తీసుకొని తినండి. సరే సరే అని. ఒక మంచి సినిమాకి తీసుకుపోవచ్చు కదరా. ఇక పిజ్జాలు బర్గర్లు గసుంటూ ఉంటాయి కదా, మాకు కూడా ఉంటది కదా మనవన్నో మనవరాలనో ఎత్తుకొని ముద్దాడాలని. ఒకసారి దిగు వర్ష. ఏమైంది విజయ్? నా వల్ల కావట్లే వర్ష. మా నాన్ననే బంగారం డైమండ్లు కొనమని ఒక సినిమాకి తీసుకెళ్ళమన్నాడు. నా బ్రతుకు అది కూడా చేయలేకపోతున్నాడు. ఎంత సంపాదిస్తున్నా అన్ని ఈఎంఐలోకి వెళ్ళిపోతున్నాయి వర్ష. ఇటు చూసిన ₹1 కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. చాలా భయం వేస్తుంది వర్ష, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది వర్ష. ఏడవకు విజయ్, ఏం కాదులే, కలిసి ఎదుర్కొందాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు వర్ష. వాట్ ఈస్ దిస్ విజయ్? ఒక్క డెలివరీ కూడా సరిగ్గా రెడీగా లేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు రోజంతా? సారీ సార్, అది కోర్టులో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. ఈవినింగ్ కల్లా అయిపోతుంది సార్. రీజన్స్ 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 నాకు ఇవన్నీ వద్దు విజయ్. ఎండ్ ఆఫ్ ది డే కల్లా నాకు కోడ్ రెడీగా ఉండాలి. వాట్ ఈస్ దిస్ షిట్ విజయ్? ప్లీజ్ గెట్ అవుట్. అసలు ఏమనుకుంటుడా మన మేనేజర్ గాడు? నేను మనిషి అనుకుంటుడా, మెషిన్ అనుకుంటుడా? అన్ని పనులు నేను ఒక్కరిని ఎట్లా చేస్తారా? నేను చేస్తుంటే వాడు రీల్ చూస్తూ కూర్చుంటాడా? ఏదో రోజు రిజైన్ చేస్తావా, ఆ రోజు అర్థమవుతుంది వానికి. అరే నువ్వు జాబ్ బంద్ చేస్తే వారంలో నీ ప్లేస్లో ఇంకోటి వచ్చి కూర్చుంటారా. కానీ ఒక్కటి ఆలోచించు, నీ ఈఎంఐలు మాత్రం నువ్వే కట్టాలి. జాబ్ బంద్ చేస్తే ఎట్లా కడతావురా చెప్పు? అరే ఈఎంఐల వల్లేరా బయట చాలా మంది జాబులు బంద్ చేయలేక నచ్చని పననే చేస్తున్నారు. ఎక్కువ ఆలోచించకు, లైట్ తీసుకో. అది కూడా కరెక్టే లేరా. ఈ ఈఎంఐ పంచాయతీ ఒకటి ఉంది. ఏదో జీవితం సంపత్కి ఈఎంఐ లేకపోతుంది. పిల్లలు వచ్చినట్టున్నారు, చూస్తా. ఎవరు కావాలి? వర్ష విజయ్ వాళ్ళు ఇదేనా? అవును, చెప్పురి. ఏరు వాళ్ళు ఆఫీస్కి పోయినరు, సాయంత్రం వస్తారు. ఏమైంది? ఏమైందా? 3 నెలల నుండి ఏసీఎంఐ కడతలేరు. మజాక్ అవుతుందా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? మా ఊళ్ళు ఈఎంఐ కట్టకపోవడం ఏంది? అడగండి వాళ్ళనే. రేపటిలోపు ఈఎంఐ కట్టకపోతే మస్తు సీరియస్ ఉంటుంది ముచ్చట. షాదాగానప్పుడు ఎందుకు తీసుకుంటారా బాబు ఏసీ? ఏ బాబు ఆగు. ఏంది? ఏమైంది వీళ్ళు అట్లా కూర్చున్నారు? ఏమైనా మళ్ళీ మన పంచాయతీ పెట్టిందా? ఏమే
అలవాటైపోయింది ఈమెకి. నా సంగతి ఇడిచేరా, మీ సంగతి ఏంది? నేనేం చేసిన? ఏమైంది? ఈఎంఐ రికవరీ ఏజెంట్ వచ్చిండు. 3 నెలల నుంచి ఏసీ ఈఎంఐ కడతలేరంట. అసలు ఏం జరుగుతుందిరా? ఏం జరిగిందో చెప్పమంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు. నువ్వు ఆగు. అరే విజయ్, ఒక్క విషయం చెప్తా యాదకుంచుకో. మనం డబ్బులు సంపాదించేది మనశ్శాంతిగా బ్రతకడానికి, అంతేగాని ఇలా అనవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని ఇబ్బంది పడటానికి కాదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీరు ఏసీయే వాడటం లేదు. అయినా మీకెందుకురా 2 ఏసీలు? మీరుండేది 2, మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకురా? మీకు 2 వీలర్ సరిపోతుంది. అయినా కానీ కారు కొన్నారు. వాన్ ముందు ఈయన ముందు తక్కువ అవుతామనా? ఇలా వాని కోసం ఈయన కోసం బ్రతికితే జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఇలా అనవసరమైన వస్తువులన్నీ కొని నెల నెల ఈఎంఐలు కడుతున్నారు. మీరే కాదు, ప్రతి మధ్యతరగతి వాడిది ఇదే పరిస్థితి. ఈఎంఐ తీసుకోవడం తప్పు కాదురా, కానీ మన స్తోమతకు మించి తీసుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పురా. ఎందుకురా తలదించుకున్నారు? మీరేం తప్పు చేయలేదమ్మా. నానాది అరే, మీ ఏసీ ఈఎంఐలన్నీ నేను కట్టినా. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అయ్యో మామ, మీరెందుకు గట్టిరు? అమ్మా, నా కొడుకు కూడా ఇజ్జత్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. మీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవడరా? కార్యమే నానా. నీ అయ్యా.